తెలంగాణలో ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున అంటే సంచలనంగానే మారింది అని చెప్పుకోవచ్చు. మన సీఎం రేవంత్ రెడ్డి గారిది నేషనల్ హెరాల్డ్ ఇష్యూల ఈడీ ఆయన పేరుని ప్రస్తావించింది. ఎట్లా చూస్తారు మీరు? మన కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ అధ్యక్షత ఎప్పుడైతే అధ్యక్షుడు అయిన తర్వాత వాళ్ళు రాహుల్ గాంధీ వాళ్ళు ఏం చేస్తారంటే కొంత ఫండ్స్ అవసరం ఉండి వాళ్ళకు పదవులు ఇస్తామని చెప్పి ఆశ పెట్టి ఆ ఫండ్స్ అన్ని తీసుకున్నారు. అయితే ఇది నేషనల్ హెరాల్డ్ 2000 కోట్ల స్కామ్. అది అసలు నేషనల్ హెరాల్డ్ ఇష్యూ ఏంది సార్? అంటే ఆ పత్రిక అప్పుడే ఒక ట్రస్ట్ ఆధ్వర్యంలో పత్రిక ఉండేది. అయితే వీళ్ళ ఆ బిల్డింగ్ను వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. అందులో వీళ్ళు ఆఫీస్ పెట్టుకున్నారు, పత్రిక పెట్టుకున్నారు. బట్ తర్వాత ఏంటంటే దాన్ని సొంతం చేసుకోవడానికి కొంత ఫండ్స్ కలెక్ట్ చేసి ఆ స్కామ్లో ఏంటంటే అక్కడ కర్ణాటకలో ఇక్కడ అప్పుడున్న ముఖ్యమంత్రులు, అప్పుడు పార్టీకి ఉన్న పెద్దలు, అధ్యక్షులు అందరినీ ఇన్వాల్వ్ చేశారు ఆ ఫండ్స్ కలెక్షన్ కోసం. ఆ ఇన్వాల్వ్ చేసిన దానిలో రేవంత్ రెడ్డి కూడా ఉన్నాడు అనేది ఆ నేషనల్ హెరాల్డ్ చాలా రోజుల నుంచి అడుగుతుంది. సోనియా గాంధీని కూడా ఇదివరకు 2-3 సార్లు దాని మీద ఎంక్వైరీకి పిలిచారు. ఈ నేషనల్ అది ఆ పత్రిక భవనం యొక్క విలువ 2000 కోట్ల పైన, జంతర్ మంతర్ దగ్గరనే ఉంటుంది అది ఢిల్లీలో. అయితే ఆ స్కామ్లో వీళ్ళు ఈ ఫండ్స్ పదవులు ఆశ పెట్టి ఫండ్స్ మొబిలైజ్ చేశారు, పదవులు ఇస్తామని చెప్పి అనే దానిలో రేవంత్ రెడ్డిది అభియోగం. అయితే రేవంత్ రెడ్డి ముద్దాయి కాదు, కానీ రేవంత్ రెడ్డి వాళ్ళకి సహకరించండి అని చెప్పేసి అట్లా ఆ దోపిడీలో ఈయన భాగస్వామి